Hi guys, welcome back to my channel. ఇయాల వీడియో చికెన్ పులావ్ నేను ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. నాకు కూడా తెలియదు, నేను వీడియో చేసి పులావ్ ఎట్లా చేయాలి, దానిలో ఏమేమి వేస్తాను అనేది చేస్తాను. యూజువల్గా ఫుడ్ వీడియోస్ అన్ని నేను షార్ట్ వీడియోస్ పెడతాను కదా, కాకపోతే ఇవాళ ఫుల్ వీడియో పెడదామని. అంకుల్ వీడియోస్ ఉంటాయి కదా, అంకుల్ వీడియోస్ చూసి నేను ఇవాళ చికెన్ పులావ్ చేస్తాను కుక్కర్లో. సో 1 pot చికెన్ పులావ్ లాగా. అంకుల్ వీడియోలో అంకుల్ మెన్షన్ చేసిండు బ్యాచిలర్స్ కోసం ఇది చాలా ఈజీ రెసిపీ అని చెప్పిండు. సో ఇవాళ మనం అది ట్రై చేయబోతున్నాం. అంకుల్ వీడియో ఇండియాలో ఉన్న వీడియో ఇక్కడ మనం చూసి యూఎస్లో, మనం కాదు మేము యూఎస్లో వీడియో చూసి మేము ట్రై చేసి మీకు చూపిస్తున్నాము. మీరు మళ్ళీ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇలా వండుకోవడానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి క్లియర్గా నేను ఇప్పుడు చెప్పుకుంటూ చేస్తా, చూసేయండి. ముందు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాక ఒక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ కారం. నేను యాజ్ పర్ మా టేస్ట్ వేసుకున్నా, మీకు కారం కావాలంటే ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. దెన్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. ఇక్కడ పెరుగు పెద్ద డబ్బాలలో దొరుకుతుంది. సో మేము యూజువల్గా తెచ్చుకుంటాం, కాకపోతే ఈ మధ్య మేమే ఇంట్లో తోడు పెట్టుకోవడం స్టార్ట్ చేసినాం. సో ఇంట్లో తోడు పెట్టుకున్న 4 స్పూన్స్ ఆఫ్ పెరుగు. నేను రా మీట్ ముట్టుకోలేను, నాకు నచ్చదు. సో అందుకనేసి నాకు మా షెఫ్ వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అనమాట కలపడానికి. దెన్ ఇదంతా అయినాక నేను చికెన్ మసాలా వేయడం మర్చిపోయినా. సో ఒక 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా. దాని తర్వాత 2 చిన్న ముక్కలు చెక్క, ఆకు, స్టార్ పువ్వు, ఇలాచీ, 4 to 5 లవంగం, ఇంకా రాతి పువ్వు. ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ స్పైసెస్ ఒకటేసారి వేసేసుకోవాలి. ఫస్ట్ మిర్చి, తర్వాత ఆనియన్స్, కొంచెం సాల్ట్. ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక్కడ బయట జింజర్ గార్లిక్ పేస్ట్ అంత టేస్ట్ లేకపోయేసరికి మేమే ఇంట్లో రుబ్బుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, నాన్ వెజ్ కాబట్టి. జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్, ఒక్క టొమాటో మాత్రమే. దీని తర్వాత చికెన్, ఇందాక నుంచి మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఈ చికెన్ని 20 minutes మ్యారినేషన్కి పెట్టేసినాం. దాని తర్వాత ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకున్న తర్వాత పుదీనా, ఇంకా కొత్తిమీర ఇవి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 minutes కుక్ అవ్వనిస్తాం. దీనిలో ఆల్రెడీ సోక్ చేసుకొని డ్రైన్ చేసుకున్న రైస్ 10 minutes వాటర్లో సోక్ చేసి పెట్టిన రైస్ ఇప్పుడు దీనిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 3 glasses ఆఫ్ వాటర్. వీడియోలో అంకుల్ ఓన్లీ 2 glasses ఆఫ్ వాటర్ వేసినారు, ఎందుకంటే అంకుల్ ఓన్లీ 1.5 glass ఆఫ్ రైస్ వండుతున్నారు కాబట్టి, నేను 2 glasses ఆఫ్ రైస్ వండుతున్నా కాబట్టి 3 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నా. ఇదంతా వేసుకున్న తర్వాత దీన్ని 2 whistles వచ్చే వరకు పెట్టేసుకోవాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేయొచ్చు.
ఉట్టప్పుడైతే తినం, కానీ పులావ్ అయినా ఏవైనా ఉంటే మాత్రం ఆనియన్స్ పక్కా. రెడీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందేమో అంతే. స్మెల్ మాత్రం సో గుడ్. ఫస్ట్ బైట్ మీరు తినండి. లెట్స్ టేస్ట్. సో గుడ్. చాలా 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 నచ్చింది నాకు. జస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఒక పులావ్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం అట్లనే ఉంది, కాకపోతే సో గుడ్. నేను ఇంకొక మాట చెప్దాం అనుకున్నా. అంకుల్ వీడియోస్ ఇక్కడ యూఎస్లో అందరు స్టూడెంట్స్కి అసలు ఎంత హెల్ప్ఫుల్ అంటే, ఎవరు కుకింగ్ చేసినా కానీ ఫస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కుకింగ్ చేసినప్పుడు అంకుల్ వీడియో చూడండి. మా ఇంట్లో అయితే ఉన్న వాళ్ళు అందరూ అంకుల్ వీడియో అంటేనే చూసి కుక్ చేస్తారు డిష్, లేకపోతే లేదు. అందరికీ అంత ఇష్టం ఇన్ ద సెన్స్ చూస్తే హోమ్లీ ఫీల్ వస్తుంది అండ్ ఇంట్లో వాళ్ళని చూసి చేసినట్టుంటుంది. సో యా, చాలా అసలు ఇక్కడ మాస్టర్స్కి వచ్చిన స్టూడెంట్స్కి అయితే మస్ట్ హెల్ప్ఫుల్ అంకుల్ వీడియోస్. యా గైస్, ఇవాళకి అంతే. దీంతో పెరుగు కూడా బాగుంటుంది. సో నేను పెరిగేసుకొని తినేస్తా. నేను తినేసి వెళ్ళి బజ్జుంటా. మిమ్మల్ని మాత్రం నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే గైస్, బాయ్.